అయితే ఇక్కడ విష్ణుమూర్తి మరొక విషయాన్ని కూడా చెప్తాడు. ఎవరైనా భౌతికమైనటువంటి అర్చనలు చేయకుండా నేను ధ్యానంలో దేవుణ్ణి చూడగలిగాను అంటే పాపం అంటుకుంటుందిట, వాడకుండేటువంటి పుణ్యం నశిస్తుందిట. అలా చేయకూడదు. ఎవరైనా సరే ముందుగా భౌతికంగా అర్చనలు అభిషేకాలు చేసి సాకారంగా ఉండేటువంటి లింగమూర్తిని, లింగాకారంలో ఉండేటువంటి శివుణ్ణి అర్చన చెయ్యాలిట, షోడశోపచార పూజ చెయ్యాలిట. వాళ్ళకి లభ్యమైనటువంటిది వాళ్ళ శక్తి మేరకి దానాలు చెయ్యాలిట. అంతేకాని నేను పూజ చేస్తున్నాను, నేను అన్నిటినీ త్యజించాను, నాకు వీటితో దేనితో సంబంధం లేదు అన్నట్టు కాకుండా తప్పనిసరిగా వాళ్ళు ఏ వర్గంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, వాళ్ళ శక్తి ఏ విధంగా ఉందో దానికి తగినట్టుగా వాళ్ళు కర్మను కూడా చేసి తీరాలి. అంటే వాళ్ళ బాధ్యతల్ని కూడా వాళ్ళు నిర్వర్తించాలి. శాస్త్రానుసారంగా ఏ ఏ బాధ్యతల్ని మనకి శాస్త్రం విధించిందో అలాంటివి, అంటే కుటుంబం పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, సమాజం పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల, ప్రకృతి పట్ల మనకుండేటువంటి బాధ్యతల్ని విస్మరించకుండా ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే అది కూడా ప్రతి చోట కూడా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావన మనకి నమక చమకాలు చదివినప్పుడు, రుద్రం చదివినప్పుడు అదే కనిపిస్తుంది. ప్రతి అడుగడుగున అణువణువున్న శివుణ్ణి దర్శిస్తూనే ఎవరికి ఏది చేసినా శివుడికి చేస్తున్నారన్నటువంటి భావనతో చేస్తూ మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ ఆ తర్వాత ఈశ్వరుడికి నిత్యం కూడా అర్చనలు చేస్తూ ఆ ఈశ్వరుణ్ణి అన్నిటి యందు చూస్తూ భౌతికంగా చూస్తూ మనసులో భద్రపరుచుకున్నప్పుడు అలా సాధన చేయగా 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 వృద్ధాప్యం వచ్చే వేళకి కానీ, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ కళ్ళు మూసుకుంటే అప్పుడు ఈశ్వర దర్శనం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మానసికంగా ధ్యానం చేసుకోవడానికి నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా భౌతికంగా ఈశ్వరుణ్ణి లింగ రూపంలో అర్చించాలి.